దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామముల వందనములు. అందరు బాగున్నారండి? ఈ యొక్క లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ప్రారంభ ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆదివారపు లైవ్ కార్యక్రమాన్ని మనమందరం కూడా ప్రారంభించుకుందామండి. ప్రార్థన అందరం కూడా తరలి ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ పరిశుద్ధిని బట్టి వందనాలు ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి తండ్రి, దీవించు నాయనా, ఆశీర్వదించండి. మమ్మల్ని అందరినీ కూడా నీ కృపతో బలపరిచే మహోన్నతుడా, నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పాట పాడి వాక్యములోకి మేము వెలుచుండగా తండ్రి, ఏ వాక్యము మాకు అవసరమైనదో మేము ముందుగా ప్రకటించుకున్న విధంగా తండ్రి ఆ యొక్క వాక్యమును మాకు అందించి నీ కృపతో బలపరిచి నడిపించమని అయ్యా నన్ను మరుగు చేయండి. ఆత్మదేవుడా, నువ్వు లేకుంటే నేను పాడలేను, నువ్వు లేకుంటే మాట్లాడలేను. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒక పాట పాడుకొని దేవుణ్ణి మహింపరుచుకుందాం. ప్రియులారా, మనమందరం కూడా ఒక పాట పాడుకుందాం. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావు నీరాకడకై. నిరంతరం
నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. కొంచెం సౌండ్ పెట్టు. హల్లెలూయా. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామములో వందనములండి. మరి మనం ముందుగా ప్రకటించుకున్నటువంటి విధంగా కుటుంబము గురించి ఈరోజు
మనం మాట్లాడుకుందాం ప్రియులారా. కుటుంబము అనగానే మనకి తల్లిదండ్రులు, పిల్లలు, తల్లిదండ్రులు, తల్లి, తండ్రి, పిల్లలు మనకి గుర్తు రావాలి. దేవునికి స్తోత్రం. దీన్నే కుటుంబము అని పిలుస్తారు. దేవునికి స్తోత్రం. అయితే మనం చూసినట్లయితే ప్రియులారా, ఈ ప్రపంచము అనేటువంటి ఈ కుటుంబములో మనం చూసినట్లయితే దీన్ని నేచర్, దాని సృష్టి విధానం, సూర్య చంద్ర నక్షత్రములు, గ్రహములు, భూమి, ఆకాశం సమస్తమును కూడా, పక్షులు, జీవరాశులు, ప్రాణకోటి, మరి చెట్లు, జలచరములు, అందులో ఈ మానవుడు దీన్ని సౌర కుటుంబం అని పిలుస్తారు. ఈ యొక్క సౌర కుటుంబాన్ని ఎవరు సృజించారు అని మనం చూసినట్లయితే, ఈ యొక్క సృష్టి అంతటని ఒక సూపర్ నేచురల్ పవర్ నడిపిస్తుంది. ఉదయం కావటం, మధ్యాహ్నం కావటం, మరి సాయంకాలం అవటం, సూర్యుడు, చంద్రుడు వాటి కాలాలలో అవి ఒక క్రమంలో తిరగటం అనేది మరి మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సౌర కుటుంబంలో గ్రహాలు వాటి పని అవి చేసుకుంటూ ఉన్నాయి. అదేవిధంగా మరి నక్షత్రములు వాటి పని అవి చేసుకుంటూ ఉన్నాయి. ఇంకా ఈ యొక్క వాతావరణం అంతా కూడా వర్షం పడటం, ఇదంతా వాటి పని అవి చేసుకుంటూ ఉన్నాయి. అయితే వీటన్నిటినీ, ఈ సౌర కుటుంబాన్ని నడిపించేటువంటి ఒక సూపర్ నేచురల్ పవరు ఉంటుంది అని నాస్తికులు, ఆస్తికులు అందరూ కూడా నమ్ముతారు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం చెప్పేది, అదేవిధంగా వేదాలు చెప్పేది, ఖురాను చెప్పేది, మరి ఇంకా సిక్కు మత గ్రంథాలు, అన్ని గ్రంథాలు చెప్పేది, సృష్టిని నడిపించేవాడు దేవుడు, ఈ సృష్టికర్త ఉన్నాడు. ఈ సృష్టికర్త సమస్తమును కూడా నడిపిస్తున్నాడు. సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రములను, గ్రహములను వాటన్నిటినీ ఒక క్రమములో నడిపిస్తున్నాడు అన్నది మనము మరి బైబిల్ గ్రంథము చెప్తూ ఉన్నది ప్రియులారా. వీటన్నిటినీ మరి దేవుడు నడిపిస్తున్నాడు అని బైబిల్ గ్రంథం మనకి చెప్తూ ఉన్నది. ఈ సృష్టి అంతటికి కూడా సృష్టికర్త, మూలాధారం ఆయనే నడిపించేవాడు. ఆయనే ఈ సౌర కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. ఈ సౌర కుటుంబాన్ని కాదు, ఈ భూమి మీద తాను సృష్టించినటువంటి మరి మానవ కుటుంబాన్ని, ఆ కుటుంబంతో వచ్చినటువంటి ప్రపంచంలో కుటుంబాలుగా ఏర్పడినటువంటి ప్రజలందరినీ కూడా వారి యొక్క బాగోగులను, వారి యొక్క పరిస్థితిని కనిపెట్టేవాడు, చూస్తున్నవాడు, అందరికీ ఈ భూమి మీద వర్షాన్ని ఇస్తూ, పంటలు పండిస్తూ, గాలినిస్తూ, సమస్తమును కూడా సమకూర్చువాడు, ఉత్పత్తులను అన్నిటిని కూడా ఇచ్చువాడు, సూర్యుని ద్వారా వచ్చేటువంటి శక్తిని ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులకు కానీ, జంతువులకు కానీ,
మరి జలచరములకు కానీ మానవులకు కానీ ఆయనే ఇచ్చేవాడు, వాటిని ఒక క్రమములో నడిపిస్తున్నాడు అనేది మరి బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా చెప్తూ ఉన్నది ప్రియులారా. వీటన్నిటినీ నడిపించేవాడు సృష్టికర్త, ఆయనే ఈ సౌర కుటుంబాన్ని నడిపిస్తున్నాడు అని మరి బైబిల్ గ్రంథంలో మనకి ఆది కాండములో 1వ అధ్యాయంలో దేవుడు మొదటి రోజు ఆయన సృజించినటువంటి విధానం, వెలుగును సృజించి ఉన్నాడు మొట్టమొదటి రోజు. అదేవిధంగా 2వ రోజు ఆయన ఆకాశమును కలగజేశాడు. 3వ రోజు ఆయన మరి భూమిని, సముద్రాలను, గడ్డినిచ్చేటువంటి విత్తనములిచ్చేటువంటి గడ్డిని, వాటన్నిటిని కూడా 3వ రోజు ఆయన సృజించి ఉన్నాడు. 4వ రోజు ఆయన సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రములను, గ్రహములను వీటన్నిటిని కూడా సృష్టించి ఉన్నాడు. అదేవిధంగా 5వ రోజు నీటిలో నివాసం ఉండేటువంటి జీవరాశులన్నిటిని కూడా దేవుడు సృష్టించాడు అని చెప్పి ఆది కాండములో 1వ అధ్యాయంలో మరి మనకి దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి 6వ రోజు మరి జంతువులను, అదేవిధంగా మానవుణ్ణి కూడా సృష్టించి మరి దేవుడు మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, మరి మీరు విస్తరించి భూమిని నిందించండి, కుటుంబాలుగా ఏర్పడండి, భూమిని మీరు ఆక్రమించుకోండి, విస్తరించండి, భూమి మీద మీరందరూ కూడా అభివృద్ధి చెందండి అని మానవునికి, అదేవిధంగా జలచరములకు, అదేవిధంగా వివిధ వాటన్నిటికీ కూడా దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. చూడండి, మనం చూస్తే ఆయన 1వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతున్నాను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడని పక్షులు మరి భూమి మీద విస్తరించునుగా కనియు వాటిని ఆశీర్వదించను. దేవునికి స్తోత్రం. అస్తమయమును ఉదయమును కలగగా మరి 5వ దినమాయను అని రాయబడి ఉన్నది. పక్షులను విస్తరించండి అన్నాడు. అదేవిధంగా జంతువులను, జలచరములను వీటన్నిటిని కూడా మీరు విస్తరించండి, మీరు భూమిని నిందించండి అన్నాడు. మానవునితోటి దేవుడు చూడండి 1వ అధ్యాయము మరి 28వ వచనం నుంచి నేను చదువుతున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించి భూమిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ అధికార దండమును మానవునికి దేవుడిచ్చి అన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమును కూడా మానవుని చేతికిచ్చి ఉన్నాడు. మీరు అభివృద్ధి పొందండి అనేటువంటి మాటలో దేవుడు పిలిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, ఆయన స్త్రీని గాను పురుషుని కానీ ఇద్దరినే సృష్టించి ఉన్నాడు. మీరు భూమిని నిందించండి, మీకు మరి ఈ భూమి అంతా కూడా మీరు ఆక్రమించుకోండి అని దేవుడు వారిరువురిని కూడా సృజించాడు. అయితే మొట్టమొదట ఆదామును సృష్టించాడు. ఆదామును సృష్టించిన తర్వాత దేవుడు ఈ యొక్క మరి ఆ తర్వాతనే అవ్వమ్మను సృష్టించాడు. ఆదామును సృష్టించిన తర్వాత ముందుగా సృష్టి, తర్వాత జలచరములు, తర్వాత ఈ యొక్క పక్షులు, మరి ఆ తర్వాత మృగములు, పశువులు, జీవరాశులన్నిటినీ సృజించినటువంటి దేవుడు వాటన్నిటికీ కూడా మరి ఈ యొక్క ఆదాము చేత పేర్లు పెట్టించాడు. దేవునికి స్తోత్రం.
ఆదాము చేత వాటన్నిటికీ కూడా పేర్లు పెట్టించాడు. పేర్లు పెట్టించి మరి వాటన్నిటికీ కూడా దేవుడు పేర్లు పెట్టించాడండి. పేర్లు పెట్టించి అవన్నీ కూడా పేర్లన్నీ అయిపోయిన తర్వాత దేవుడు మరి ఆదాముకి గాఢ నిద్ర కలగజేశాడు. చూడండి, ఆ వచనానికి నేను చదువుతాను. మరి ఆదికాండము 2వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటు మాంసముతో పూడ్చివేశను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన గనక నారి అనబడను అని చెప్పి మరి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి ఈ సమయంలో దేవుని వాక్యం నీతో నాతో మనందరితో హెచ్చరిక చేస్తుంది. ఏమనంటే, మరి దేవుడు ఈ కుటుంబాన్ని సృష్టించి ఉన్నాడు. మనమందరము కూడా ఇప్పుడు పరిస్థితుల్లో ఈ అవ్వ ఆదాములు స్టోరీ మనందరికీ తెలుసు. ఈ అవ్వ ఆదాములందరూ కూడా మరి వారిద్దరు కూడా సృష్టించబడ్డారు. వారిరువురికి కూడా వారి యొక్క సంసారిక జీవితంలో వారికి మరి ఆ కుటుంబంలో వారికి 2 పిల్లలు కలిగారు. మరి కయ్యూను హేబేలు 2 పిల్లలు కలిగారు. అయితే వారిరువురు కూడా మరి దేవుడు అవ్వ ఆదాములు కయ్యూను హేబేలు ఈ నలుగురు కూడా దేవుని యొక్క ఉద్దేశం దేవునికి లోబడాలి, దేవుని మాట వినాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. దేవునికి స్తోత్రం. మానవుడు ఈ లోకములో సృష్టించబడ్డదే ఆయన్ని మహింపరచటం కోసం. ఎవరినండి? దేవుణ్ణి మహింపరచటం కోసమే మానవుడు ఈ లోకములో సృష్టించబడ్డాడు. దేవునికి స్తోత్రం. అవ్వ ఆదాములు సృష్టించబడ్డారు. దేవుడు మనకి మరి చూసినట్లయితే ఈ యొక్క అవ్వమ్మ పని ఏంటి, ఆదాము పని ఏంటి, మరి కయ్యూను హేబేలు ఈ కుటుంబం యొక్క పని ఏంటి అని మనం చూసినట్లయితే, ఈ యొక్క కుటుంబము అవ్వమ్మ సాతాను మాట విన్నది. ఆదాము మోసపరచబడలేదు, కానీ అవ్వమ్మ మోసపరచబడది అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరండి? ఆదాము మోసపరచబడలేదు, కానీ అవ్వమ్మ మాత్రము మోసపరచబడది. చూడండి, 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మరి 12వ వచనం. స్త్రీ మూలముగా స్త్రీ మౌనంగా ఉండవలసిందే, కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మరి మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. దేవునికి స్తోత్రం. మరి స్త్రీ మోసపరచబడ్డది. ఇక్కడ మోసం చేసేవాడు ఉన్నాడు కాబట్టి మరి ఆమె మోసపరచబడది. ఆదాము మోసపరచబడలేదు అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఇక్కడ
మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అందుకోసమే వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు, స్త్రీని బలహీనమైనటువంటి ఘటము అన్నాడు. స్త్రీని ఏమన్నాడండి? బలహీన ఘటం. ఇక్కడ మరి స్త్రీ బలహీన ఘటం. ఘటం అంటే ఏంటో తెలుసండి? కుండ. ఘటము అంటే కుండ. ఈ యొక్క కుండ మరి ఎట్లా ఉంటుందండి? కుండ పైనుంచి కింద పడేస్తే అది ఉంటుందా? పగిలిపోతుంది. అంటే బలహీన ఘటం అంటే కుండ కంటే బలహీనమైంది స్త్రీ అని వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. అటువలే మరి చూడండి, మనము అటువలే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకున్నట్లు మరి జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. దేవునికి స్తోత్రం. ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, దేవునికి స్తోత్రం. మరి దేవుడు కుటుంబములో బలహీన ఘటానికే, ఎక్కువ బలహీన ఘటానికే ఇల్లును నిర్మించేటువంటి విధానాన్ని ఇచ్చి ఉన్నాడు. ఇల్లు నిర్మించేటువంటి శక్తిని ఆ బలహీనమైనటువంటి ఘటానికే ఇచ్చాడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కువ బలహీనమైన ఘట్టమట అంటే కుండ కంటే బలహీనమైంది ఎవరండి? స్త్రీ. దేవునికి స్తోత్రం. కుండ కంటే బలహీనముగా మనకు కనబడుతూ ఉన్నది. కుండ కంటే బలహీనం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ యొక్క బలహీనమైనటువంటి ఘటమును కలిగి ఉన్నటువంటి మానవుడు ఏం చేయాలండి? మరి జ్ఞానము చొప్పున కాపురము చేయాలి. జ్ఞానము చొప్పున కాపురము చేయాలట. అంటే ఈ యొక్క కుటుంబ వ్యవస్థలో మనం చూసినట్లయితే, ఈ యొక్క కుటుంబ విధానములో మనం చూసినట్లయితే, భర్త పాత్ర, భార్య పాత్ర ఏ విధంగా ఉండాలి, పిల్లల పాత్ర ఏ విధంగా ఉండాలి అన్నది చాలా ప్రాముఖ్యము. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, మరి ఈ యొక్క మరి శారమ్మట అబ్రహాముకి లోబడి జీవించిందట. యజమానుడా అని పిలుచుచు అటువలే చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్ము తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారమే సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. దేవునికి స్తోత్రం. యజమానుడా అని పిలుచుచు. స్త్రీకి అలంకరణ ఏంటో తెలుసండి? స్త్రీకి అలంకరణ వడ్డానమా, బంగారమా? కాదండి. ఇక్కడ వాక్య భాగంలో దేవుడు సెలవిస్తుంది, మరి భర్తకి లోబడి ఉండటం. భర్తకి లోబడి ఉండటం స్త్రీకి అలంకరణ. మరి భర్తకి ఘనత ఏంటో తెలుసండి? తన భార్యను ప్రేమించటం. మరి భర్త ఏం చేయాలి అనంటే తన భార్యను ప్రేమించేవాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి చూడండి, స్త్రీలారా చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతున్నాను. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి. ప్రభువుకి ఏ విధంగా అయితే మీరు లోబడుతున్నారో మీరు
మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి అని చెప్పి, సొంత పురుషులు అంటే తన భర్తకు లోబడి ఉండాలట. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలేను. ఎందుకు ఈ మాట చెప్పాడు? ప్రతి విషయంలోనూ భార్య లోబడాలి అంటున్నాడు. ఇక్కడ సంఘముకి క్రీస్తుకి ఇక్కడ పోలికను పెట్టాడు. సంఘము క్రీస్తుకు లోబడాలి. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా తమ సొంత పురుషులకు లోబడాలి అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. సంఘము క్రీస్తునకు లోబడాలనా? లోబడకుంటే పనులు జరగవా? సంఘ బిడ్డలు క్రీస్తుకి లోబడాలా? యేసుక్రీస్తుకి లోబడాలా? అసలు యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఎవరండి? దేవుని కుమారుడు. ఈ సౌరు కుటుంబాన్ని పరిపాలించేటువంటి సమస్త ఆధిపత్యము కలిగిన వాడు దేవుడు. ఈ యొక్క సౌర కుటుంబాన్ని పరిపాలన చేసేవాడు దేవుడు. ఇక్కడ దేవుడు క్రీస్తుని ఈ లోకానికి రక్షకుడుగా పెట్టి ఉన్నాడు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘము, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి విశ్వాసి క్రీస్తుకి లోబడాలి, క్రీస్తుని అనుసరించాలి, క్రీస్తుని పోలి నడుచుకోవాలి. క్రీస్తు ఎట్లా జీవించాడు ఈ లోకంలో అదేవిధంగా జీవించాలి. ప్రతి సంఘ బిడ్డ క్రీస్తును పోలి నడవాలి. ఎందుకు అంటే క్రీస్తు మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకి అందించి ఉన్నాడు. అక్కడ సంఘము అంటే ప్రియులారా, పురుషుడని భేదము లేదు, స్త్రీ అని భేదము లేదు, ఇద్దరు కూడా క్రీస్తుకు లోబడాలి. అయితే కుటుంబాన్ని దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి విషయంలో సంఘముకు మీరందరూ కూడా లోబడుతున్నారు. సంఘమంతా కూడా క్రీస్తుకు లోబడుతుంది కాబట్టి, క్రీస్తుని ప్రేమిస్తుంది కాబట్టి, క్రీస్తు దగ్గర ప్రార్థన చేస్తుంది కాబట్టి, క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నది కాబట్టి, ఓ స్త్రీలారా మీరందరూ కూడా మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఇది సృష్టి ధర్మం, దేవుడు పెట్టినటువంటి ధర్మం. ఈ ధర్మాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలి. సౌర కుటుంబానికి అధిపతి అయినటువంటి దేవునికి క్రీస్తు లోబడాలి. సౌర కుటుంబానికి అధిపతి సకల సృష్టికర్త దేవునికి క్రీస్తు లోబడాలి. కుమారుడు తండ్రికి లోబడ్డాడు. తండ్రి కుమారుణ్ణి చూసుకున్నాడు. తండ్రి కుమారుణ్ణి వదిలిపెట్టలేదు. అయితే తండ్రికి కుమారుడు ఏ విధంగా అయితే లోబడ్డాడో, తండ్రి మాటను నెరవేర్చాడో, తండ్రి మాటను నెరవేర్చి ఈ భూమి మీద నా చిత్తము కాదు నీ చిత్తమే అని చెప్పి గెత్సేమనే తోటలో తండ్రికి లోబడి ఆయన శ్రమలో పడవలసినటువంటి సమయంలో ప్రియులారా, తండ్రి ఆయనకి సూచించిన విధంగా గెత్సేమనే తోటలో ఆయన ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ప్రార్థనలో బహుశా దేవుడు కుమారుడికి చూపించి ఉండవచ్చు. ఏమనంటే, నీవు ఈ శ్రమలో అనుభవించాలి, నీవు ఈ యొక్క ఇబ్బందులు అనుభవించాలి, కొరడా దెబ్బలు నీ ఒంటి మీదకి వస్తాయి, దాన్ని భరించాలి. నీవు చిత్రవద చేస్తారు నిన్ను భటులు, దాన్ని నువ్వు భరించాలి. నీవు ఆ యొక్క
సిలువ బాధను సహించాలి, సిలువను సహించిన వాడుగా నువ్వు ఉండాలి, ఆ బాధలన్నీ భరించాలి అని తండ్రి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి సూచించినప్పుడు తండ్రికి లోబడ్డాడు. ఒక మాట అంటాడు అక్కడ, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా దగ్గర నుంచి తొలగించు, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. అంటే పరిపూర్ణంగా తండ్రికి లోబడినటువంటి కుమారుడుగా క్రీస్తుని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. పూర్తిగా లోబడ్డాడు. అందుకోసమే ఆయన్ని దేవుడు హెచ్చించాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 6వ వచనం మనం చదివితే చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడనే భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. అన్ని నామముల కంటే పైనామంగా ఆయన తండ్రికి లోబడ్డాడు కాబట్టి దేవునికి స్తోత్రం. సకల సృష్టికర్త అయినటువంటి దేవునికి, సౌరు కుటుంబాన్ని సృజించినటువంటి దేవునికి తాను లోబడి ఉన్నాడు. తండ్రికి లోబడ్డాడు కాబట్టి, తండ్రి చిత్తమును నెరవేర్చాడు కాబట్టి, తండ్రి అభిష్టమును నెరవేర్చినటువంటి కుమారుడుగా తండ్రికి లోబడ్డాడు కాబట్టి కుమారుడు హెచ్చింపబడ్డాడు. ఎక్కడి వరకు హెచ్చించబడ్డాడు? తండ్రి తన కుడిపార్శ్వమున ఆయన్ని కూర్చోబెట్టుకొని ఉన్నాడు. సిలువను సహించాడు క్రీస్తు, బాధలను సహించాడు. కాలుకు చిన్న ముళ్ళు కుచ్చుకుంటేనే ఎంతో వేదన, ఎంతో బాధ, ఎంతో నొప్పి కలుగుతూ ఉంటుంది ప్రియులారా. ఆయన శరీరం అంతా కూడా కొడా దెబ్బలు, ఆయన శరీరం అంతా గుల్ల చేసి ఉన్నారు. ఎముకలలో ఒకటి కూడా విరవబడలేదు, కానీ అది దేవుని చిత్తము కాదు. కాబట్టి ఆయన శరీరం అంతా కూడా చీల్చబడ్డది, ఆయన రక్తమంతా కూడా కార్చబడ్డది. అంతగా తండ్రి మాట విన్నాడు, లోబడి ఉన్నాడు. ఇది తండ్రి ఆజ్ఞాపించాడు. తాను ఆజ్ఞాపించాడు కాబట్టి తండ్రి చిత్తమును నెరవేర్చాడు కుమారుడైనటువంటి క్రీస్తు. ఇక్కడ దేవుని వాక్యము మనతో సెలవిస్తుంది ఏమనంటే, సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా తండ్రికి లోబడ్డాడు కుమారుడు. అందుకోసమే ఆయన తన పరలోకమందు హెచ్చించబడ్డాడు, పరలోకానికి హెచ్చించబడ్డాడు కుమారుడు. తన తండ్రి కుడి ప్రక్కన కూర్చొని పెట్టుకొని ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈ యొక్క సంఘము కూడా, సంఘములో ఉన్నటువంటి స్త్రీ పురుషులు అందరూ కూడా క్రీస్తుకు లోబడాలి అన్నటువంటి మాటని దేవుడు చెప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలేను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క భార్యాభర్తల దగ్గరకు వచ్చేసరికి ప్రియులారా, తేడా కనబడుతూ ఉంటుంది. ఈ యొక్క జనాలలో, క్రైస్తవులలో కూడా చాలా నేను లోబడాలనా,
నేను లోబడాలా అనేటువంటి మాట మరి వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మరి సంఘము అంటే స్త్రీ పురుషులు క్రీస్తుకు లోబడాలి. క్రీస్తు తండ్రికి లోబడ్డాడు, పరలోకానికి హెచ్చించబడ్డాడు. సంఘము క్రీస్తుకు లోబడాలి, లోబడుతూ ఉన్నది. లోబడిన సంఘాన్ని పెళ్లి కుమార్తెగా అంగీకరిస్తాడు అన్నది వాస్తవం. దేవునికి స్తోత్రం. పెళ్లి కుమారుడుగా క్రీస్తు ఉన్నాడు కాబట్టి సంఘము క్రీస్తుకు లోబడితేనే పెళ్లి కుమార్తెగా అంగీకరించబడుతుంది. సంఘము లోబడకుంటే, సంఘ బిడ్డలు లోబడకుంటే ఆ యొక్క పెళ్లి కుమార్తెగా అంగీకరించబడదు. ప్రతి విషయంలో లోబడాలి అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పురుషులారా మీరును, అంటే తండ్రికి కుమారుడు లోబడ్డాడు, కుమారుడికి సంఘము లోబడ్డది. మరి కుటుంబానికి దగ్గరకు వచ్చేసరికి పిల్లారా, కుటుంబములో అన్ని విషయాలలో మరి నా యజమానుడు ఉన్నాడు అని గుర్తించి ఆ యొక్క యజమానుడికి తన్ను తాను మరి లోబడేటువంటి విధానం దేవుడు ఈ సృష్టి ధర్మములో పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే పిల్లరా, సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలేను. అట్లా లోబడితే దేవుడు ఏం చేస్తాడో తెలుసండి. మరి పురుషునికి లోబడితే భార్య ఏం చేస్తాడంటే ఆమె ఈ లోకములో ఘనపరచబడిద్ది. దేవునికి స్తోత్రం. ఆమె ఘనముగా ఎంచబడిద్ది. ఈ లోకములోనే కాదు, పరలోకములో కూడా ఘనురానైనటువంటి స్త్రీగా మనకు కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మరి పురుషుల విషయమై, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. తన్ను తాను అప్పగించుకున్నాడు. మరి పురుషుడికి స్త్రీ లోబడాలని ఏ విధంగా అయితే బైబిల్ చెప్తుందో అదే బైబిల్లో వాక్యము ఏమని చెప్తుందో తెలుసండి. మరి పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. దేవునికి స్తోత్రం. సంఘమును ప్రేమించాడు క్రీస్తు. సంఘము అపవిత్రంగా ఉన్నప్పుడు ప్రేమించాడు. సంఘము పరిశుద్ధత లేనప్పుడు ప్రేమించాడు. కాబట్టి మరి పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. క్రీస్తు సంఘమును ఏ విధంగా అయితే ప్రేమించాడో, క్రీస్తు సంఘమును ఏ విధంగా అయితే కలంకము లేకుండా చేశాడో ఆమెను ప్రేమిస్తూనే ఉన్నాడు. సంఘము అనేటువంటి పెళ్లి కుమార్తెను మరి క్రీస్తు స్టిల్ ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. మనము ఏ విధంగా ఉన్నా కానీ నా కుమారుడు, నా కుమార్తె, నా సంఘము మార్చబడుతుంది, నా దగ్గరికి రాబోతుంది, నా రక్తములో కడుక్కుంటుంది, నా యొక్క పరిశుద్ధతను మరి ప్రదర్శించగలిగేటువంటి శక్తి ఆ సంఘమునకు నేను ఇవ్వగలను అని ఆయన ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అటువలే పురుషులు కూడా తమ భార్యలను ప్రేమించాలి అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు ప్రియులారా మరి కుటుంబాలు ఏ విధంగా కట్టబడాలి, ఏ విధంగా ఉండాలి అనంటే భార్య భర్తలు ఇద్దరు కూడా ముందు వారి వారి ధర్మాలను పాటించినప్పుడు
మరి భర్త తన భార్యను ప్రేమించాలి అన్ని విషయాలలో, ప్రతి విషయంలో. మరి భార్య తన భర్తకు అన్ని విషయములలో లోబడాలి. క్రీస్తు తండ్రికి లోబడ్డట్టుగా, సంఘము క్రీస్తుకు లోబడ్డట్టుగా. దేవునికి స్తోత్రం. సంఘము క్రీస్తుకు లోబడ్డది. తండ్రి కుమారుణ్ణి ప్రేమించినట్లుగా మరి భర్త తన భార్యను ప్రేమించాలి. క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా మరి భర్త తన యొక్క భార్యను ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. దేవుడు పెట్టినటువంటి ఈ సృష్టి యొక్క ధర్మం, ఈ కుటుంబం యొక్క పరిస్థితి. కాబట్టి మరి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరినొకరు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు వారిని చూసి మరి కుమారులు కానీ కుమార్తెలు కానీ వారు కూడా దేవునికి విధేయులుగా ఉంటారు అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి కుటుంబంలో ప్రియులారా, మరి దేవుడు మరి ఏం చేశాడో తెలుసండి? ఇల్లును కట్టేటువంటి బాధ్యత ఎవరికి ఇచ్చాడండి? స్త్రీకి ఇచ్చాడు. స్త్రీకి ఇల్లు కట్టేటువంటి బాధ్యత స్త్రీది. యజమానుడు పురుషుడే కానీ ఇల్లు కట్టబడాలి అంటే భార్య చేతిలోనే ఉన్నది. దేవునికి స్తోత్రం. కొన్ని వచనాలు మనం చదువుకుందాం, చూడండి. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయము మరి 10వ వచనం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచును. ఆమె లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదకును, తన చేతులారా వాటితో పని చేయును. వర్తకపు వాడలో దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చును. ఆమె చీకటితోటే లేచి తమ ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. తన పనికెత్తలకు బత్తెము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకును. తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట నాటించును. ఆమె నడికట్టు చేత నడుమును బలపరుచుకొనును. మరి తన వ్యాపార లాభము అనుభవం చేతనే తెలుసుకొనును. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, తన ఇంటి వారికి చలి తగులను భయము ఉండదు. తన ఇంటి వారికి చలి తగులనను భయము ఆమెకుండదట. దేవునికి స్తోత్రం. అంటే ఈ యొక్క స్త్రీకి గొప్ప బాధ్యతలను కుటుంబంలో ఉన్నటువంటి మరి పిల్లలను కానీ భర్తను కానీ ఇట్లా చూసేసి ఆమె ఎస్టిమేట్ వేసిద్దట. పిల్లోడు ఏ విధంగా ఉన్నాడు, మరి పాప ఏ విధంగా ఉన్నది, మరి భర్త ఏ విధంగా ఉన్నాడు, భర్త మంచిగా ఉన్నాడా లేడా, భర్త బయటికి పోయి లోనకి రాగానే పిల్లారా మరి భర్తను చూసి తను ఏ స్థితిలో ఉన్నాడో చెప్పగలిగేటువంటి కెపాసిటీ దేవుడు భార్యకి ఇచ్చాడట. దేవునికి స్తోత్రం. వెంటనే చెప్పగలదు ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడు. తన యొక్క కుటుంబాన్ని గురించి, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల గురించి, అందరి గురించి చెప్పగలిగేటువంటి కెపాసిటీ మరి దేవుడు భార్యకే ఇచ్చాడు. తన కుటుంబాన్ని మరి నడిపించేటువంటి బాధ్యత హోమ్ మినిస్టర్గా దేవుడు భార్యకిచ్చి ఉన్నాడు. భార్య మరి నడిపించేదిగా తన కుటుంబంలో పిల్లలు ఏ విధంగా జీవించాలి, వారు ప్రార్థనా పరులు కావాలంటే పిల్లరా, వారు ప్రార్థన చేయాలంటే మరి ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీని బట్టే. స్త్రీ ప్రార్థన చేస్తుందనుకోండి, పిల్లలందరూ కూడా ప్రార్థన చేస్తారు. మరి స్త్రీ ప్రార్థన చేయట్లేదనుకోండి, పిల్లలందరూ కూడా మరి
చెడిపోయిన వారుగా ఉంటారు. ఎందుకు అనంటే కుటుంబంలో మాదిరికరమైనటువంటి జీవితాన్ని తల్లిదండ్రుల యొక్క పాత్ర చాలా ఉంటుంది ప్రియులారా. భర్త పాత్ర ఉంటుంది, భార్య పాత్ర పిల్లల మీద అత్యధికంగా ఉంటుంది. ఎందుకు అనంటే మరి ఇంట్లో వంట చేసేది భార్య, సర్ది చెప్పేది భార్య, అన్నిటిని చూసుకునేది భార్య. తన యొక్క కుటుంబంలో బాగోగులు, పిల్లల యొక్క బాధ్యతను పిల్లలు ఏ విధంగా మరి ప్రవర్తించాలో వారికి నేర్పించేది భార్య. కాబట్టి ఆమె పెనిమిటి మరి ఆమె యందు నమ్మిక ఉంచుతాడు అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి చూడండి, గుణవతి అయినటువంటి భార్య జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. గుణవతి అయినటువంటి భార్య తన యొక్క ఇంటివారి నడతలను కనిపెట్టుద్ది. ఎవరు ఏ విధంగా ఉన్నారు అనేది కనిపెట్టగలదట గుణవతి అయినటువంటి భార్య. మరి దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, తన మరి నోరు తెరిచినప్పుడు జ్ఞానము చొప్పున మరి నోరు తెరిచేటువంటి భార్యగా ఉంటుందట గుణవతి అయినటువంటి భార్య. దేవునికి స్తోత్రం. జ్ఞానము కలిగి నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. కయ్యాలి ఏం చేసిద్దండి? తన ఇల్లు ఓడబెరుకును అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, మరి వాక్య భాగమును దేవుడు మరి వాక్య భాగం ద్వారా మనందరితో హెచ్చరిక చేస్తున్నాడు. కుటుంబం ఏ విధంగా, మరి భార్య యొక్క పాత్ర ఏంటి, భర్త యొక్క పాత్ర ఏంటి, ఏ విధంగా వారు జీవించాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అని చెప్పి మరి సామెతల 14వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందట. మరి ఎట్లా కట్టిద్దండి? తన పిల్లలను ఇల్లు కట్టుకోవటం అంటే ఏదో బిల్డింగులు కట్టుకోవటం కాదండి. తన కుటుంబాన్ని, తన కుటుంబ యొక్క పరిస్థితులను గమనించి పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళు ప్రార్థనా పరులా, దేవుడంటే భయం కలిగిన వారుగా ఉన్నారా, దేవుడంటే భక్తి కలిగిన వారుగా ఉన్నారా అనేటువంటి విషయాన్ని జ్ఞానవంతురాలు చూసిద్దట. తన పిల్లలు దేవునికి లోబడాలని కోరుకునేది జ్ఞానవంతురాలు. దేవునికి స్తోత్రం. మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లారా, మరి జ్ఞానవంతురాలు అయినటువంటి శారమ్మ తన ఇల్లుని కట్టుకున్నది. మరి మూఢురాలుగా ఉన్నటువంటి అవ్వమ్మ తన ఇల్లుని ఓడబెరుక్కున్నది. మరి ఆ యొక్క అయినను ఆ ఇంట్లో ప్రియులారా హేబెలు మరి నమ్మకమైన వాడుగా, విశ్వాసం ఉంచిన వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. కయ్యూను చెడిపోయిన వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. అవ్వమ్మ మరి ఆదామును కూడా చెడగొట్టేసింది. వాళ్ళిద్దరు కూడా దేవుని మాట వినలేదు. దేవునికి అవిధేయులుగా ఉన్నటువంటి కుటుంబంగా ఆ కుటుంబం మనం చూస్తూ ఉన్నాం. మరి హానోకు కుటుంబంలో మనం చూసినట్లయితే పిల్లరా, ఆ కుటుంబంలో భార్య పేరు ఉండదు, పిల్లల పేర్లు ఉండవు. మరి హానోకు ఒక్కడే రక్షించబడినవాడుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి నోవాహు కుటుంబం ఒక మాదిరి కలిగినటువంటి కుటుంబంగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కుటుంబంలో మరి నోవాహు దేవునికి లోబడినవాడుగా, నీతిమంతుడిగా ఉన్నాడు. నోవాహు భార్య కూడా మరి ఆ యొక్క నోవాహు మాట వినుకుంటూ దేవుని మాట నోవాహు తీసుకొచ్చి మరి మనము ఓడ కట్టాలి అంటే ఆమె కూడా లోబడి సహకరించింది. పిల్లల్ని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో పెంచి వారిని కూడా మరి తండ్రి మాట వినాలని, వారు కూడా మరి తండ్రి మాట వినేటట్లుగా చేసింది. వారి
ముగ్గురు కుమారులకు కూడా భార్యలు ఉన్నప్పటికీ ఆ భార్యలను కూడా తన యొక్క దేవుని యొక్క మార్గములో ఆమె నడిపించగలిగింది. వారు వాడకట్టగలిగేటువంటి శక్తిని మరి ఆ యొక్క నోవాహు భార్య ఇచ్చినట్లుగానే మనం చూసుకోవాలి. ఎందుకు అంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటే ఒక పురుషుడు తన పనిని కరెక్ట్గా చేయాలి అంటే ప్రియులారా, మరి భార్య సహకారం లేకుంటే అతను కరెక్ట్గా చేయలేడు. జాబ్ చేయాలన్నా కానీ భార్య సహకారం లేకుండా చేయలేడు. భోజనం చేయాలన్నా కానీ భార్య సహకారం లేకుండా చేయలేడు. మరి ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే భార్య సహకారం లేకుంటే ప్రశాంతంగా ఉండదు. మరి భార్యను దేవుడు చాలా ఒక విలువైనటువంటి ఎక్కువ బలహీనమైనటువంటి ఘటముగా కుటుంబంలో పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బలహీన ఘటమే కానీ ఘటము అంటే కుండ. ఈ కుండ మరి కొండే బలహీనంగా ఉంటుందండి. అంత ఎత్తు నుంచి కింద పడేస్తే కొండ ఏమైద్దండి? పగిలిపోద్ది. కానీ అందుకోసమే వాక్య భాగంలో మరి భార్య ఎక్కువ బలహీనమైనటువంటి ఘటమని ఎరిగి జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి అంటే ఆ ఘటమును కాపాడుకుంటూ భర్త ఏం చేయాలండి? కాపురం చేయాలట. అంటే ఆ కుండ పగలకూడదు, ఆ కుండ పగలకూడదు. బలహీనమైందే ఆ కుండ, కానీ ఆ కుండ పగిలేటట్టుగా చూసుకోవద్దు. జాగ్రత్త కలిగి మరి కాపురం చేయాలి, ప్రార్థనలకు ఆటంకము కలగకుండా అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, మరి ఇల్లు కట్టుకునేటువంటి భార్యలుగా ఎంతమంది ఉన్నారు? తన కుటుంబాన్ని చక్కదిద్దుకునేటువంటి కుటుంబాలుగా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? నోవాహు కుటుంబం అయితే పిల్లరా, ఆ నోవాహు భార్య మాత్రము తన భర్త మాట విన్నదే, పిల్లలు కూడా వినేటట్టుగా చేసింది. ఎందుకు అంటే మరి కుటుంబము మరి ఒక స్త్రీ చేతిలోనే ఉన్నది. ఆ యొక్క వాడన కట్టుకోవటమే కాదు, కానీ వారు ప్రవర్తన అంతా కూడా దేవుని వైపు త్రిప్పగలిగేటువంటి స్త్రీగా ఆమె కనబడుతూ ఉన్నది. శారమ్మ మరి తన ఏక కుమారుడైనటువంటి ఆ యొక్క ఇస్సాకుని ఒక సక్రమమైన పద్ధతిలో పెంచింది. ఆ కుటుంబంలో ప్రియులారా, ఆ కుటుంబము ప్రపంచానికి ఆశీర్వాదము తెచ్చినటువంటి కుటుంబంగా ఆ కుటుంబం కనబడుతూ ఉన్నది. మరి దేవునికి లోబడినటువంటి వాడుగా అబ్రహాముని మనం చూస్తూ ఉన్నాం. మరి శారమ్మ కూడా దేవునికి లోబడి మరి తన భర్త అయినటువంటి అబ్రహాముని యజమానుడా అని పిలుచుచు జ్ఞానము చొప్పున ఆమె మరి తన భర్తకు లోబడి ఆమె మరి కాపురం చేసింది. యజమానుడా అని పిలిచింది, తన భర్తకు గౌరవాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ఈరోజు మరి ఆ యొక్క కుటుంబం ప్రపంచానికి ఆశీర్వాదము తీసుకొచ్చినటువంటి కుటుంబంగా ఆ యొక్క అబ్రహాము యొక్క కుటుంబం నిలబడగలిగింది. దేవునికి స్తోత్రం. ఆ యొక్క జలప్రళయ టైంలో ప్రపంచానికి మరి ప్రపంచం మీద నేరస్థాపన చేసి ప్రపంచము అంతా కూడా తలకిందులైపోతున్నటువంటి సమయంలో, ప్రపంచంలో అందరూ కూడా అవిధేయులుగా ఉన్నటువంటి సమయంలో నోవాహు భార్య తన యొక్క కుటుంబాన్నంతటిని కూడా దేవుని వైపు త్రిప్పి నోవాహు మాట తాను విని తన కుమారులను తన యొక్క కోడళ్లను వినేటట్టుగా చేసి దేవునికి లోబడదు. కాబట్టి ఆ కుటుంబము మరి నేరస్థాపన చేసినటువంటి కుటుంబంగా, ఆ కుటుంబము ప్రపంచం మీద నేరస్థాపన చేసి వాడికి మేమే నీతిమంతులము, మేమే ఈ భూమి మీద నీతిమంతులమని వాడికి ప్రపంచం మీద నేరస్థాపన చేసినటువంటి కుటుంబంగా ఆ కుటుంబం కనబడుతుంది. అంటే ప్రియులారా, నోవాహు భార్య ఒక గుణవతి అయి
ఉండాలి, ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి వాక్య భాగంలో మరి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే మరి ఇల్లు కట్టేటువంటి బాధ్యత భార్యకే ఇచ్చాడు. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అంటున్నాడు. కాబట్టి నోవాహు భార్య తన భర్త మాట విన్నది, భర్తకు లోబడ్డది. ముందు అది దేవుని ఆజ్ఞ అని పాటించింది. దేవుని మాట విన్నది, దేవునికి మరి తన భర్తకు లోబడమని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ మాట, దేవుని మాట విన్నది. తన భర్తకు లోబట్టమే, తాను లోబట్టమే కాకుండా తన కుమారులు కూడా మీ తండ్రి మాట వినాలి మీరు. ఎందుకంటే ఆయన దేవుని దగ్గర నుంచి మనకు మాట తీసుకొని వస్తున్నాడు. దేవుని ఆజ్ఞలను పాటించేవాడుగా మీ తండ్రి ఉన్నాడు. నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు. ఈ ప్రపంచమంతట్లో కూడా ఆయన మాట మనం వినాలి అని తన యొక్క కుమారులకు కూడా ఆమె బోధ చేసి ఉండవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆమె జ్ఞానవంతురాలు అని నేను ఖచ్చితంగా చెప్తాను ప్రియులారా. ఎందుకు అనంటే ఇల్లు కట్టేటువంటి బాధ్యత స్త్రీ మీదనే దేవుడు పెట్టి ఉన్నాడు. తన భర్తకి తాను లోబడ్డది, తన కుమారులను మరి కోడళ్లను కూడా మరి తన యొక్క భర్త మాట వినేటట్లుగా చేసి వారిని దేవుని మార్గంలో నడిపించింది. కాబట్టి ఆమె మరి జ్ఞానవంతురాలే ఖచ్చితంగా. మరి ఆ తర్వాత మనం చూసినట్లయితే 4వ కుటుంబంలో ప్రియులారా, అబ్రహాము యొక్క కుటుంబంలో ఇస్సాకు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. శారమ్మ తన కుమారుణ్ణి పెంచటంలో మరి మంచి పాత్ర వహించినట్లుగా మనం చూడాలి. ఎందుకంటే తన కుమారుడు అల్లరిచిల్లగా లేడు, లోకస్తుల వలె లేడు, అల్లరిచిల్లగా తిరిగేటువంటి బిడ్డగా లేడు. దేవుడంటే భయం కలిగినటువంటి బిడ్డగా ఉన్నాడు, ధ్యానించే బిడ్డగా, దేవుడంటే భయం కలిగినటువంటి బిడ్డగా, ప్రార్థించే బిడ్డగా ఉన్నాడు. కాబట్టి ఆ అబ్రహాము దేవుని మాట వినేవాడు. మరి శారమ్మ అబ్రహాం మాట వినేది. అబ్రహాము మరి శారమ్మ తన కుమారుని చక్కబెట్టుకున్నది. తన కుమారునికి మాదిరికరమైనటువంటి జీవితాన్ని వారు ఇరువురు కలిసి అందించారు. కాబట్టి ఆ కుటుంబంలో ఇస్సాకు కుమారుడు కూడా దేవునికి లోబడినవాడుగా, దేవునికి విధేయుడిగా జీవించాడు. అందుకోసమే ఆ కుటుంబము ప్రపంచానికి ఆశీర్వాదం తీసుకొచ్చేటువంటి కుటుంబంగా ఈ కుటుంబాన్ని నేను చేస్తున్నానని చెప్పి దేవుడు సెలవిచ్చి అన్నాడు. ఈరోజు ఎవరైతే క్రీస్తును నమ్మారో, ఎవరైతే క్రీస్తుకు లోబడుతున్నారో వారందరూ కూడా అబ్రహాం యొక్క ఫ్యామిలీలో చేర్చబడ్డారని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి పిల్లారా, మనమందరము కూడా మరి మన కుటుంబాలన్నీ కూడా దేవునికి విధేయులైనటువంటి కుటుంబాలుగా మరి ఉండాలని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా దేవునికి విధేయులంగా ఉందాం. మన కుటుంబాలలో, మన పిల్లలు, మనమందరం కూడా దేవునికి మరి ఇష్టమైనటువంటి పాత్రలుగా మనం ఉందాం. హానోకు ఒక్కడే దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన పరలోకానికి తీసుకొని పోయాడు. కాబట్టి మనము మరి ఆ యొక్క కుటుంబం ఫెయిల్యూర్ కుటుంబంగా కనబడుతుంది. ఆదాము కుటుంబం ఫెయిల్యూర్ కుటుంబంగా కనబడుతున్నది. నోవాహు కుటుంబం మరి విజయాన్ని పొందుకున్నటువంటి కుటుంబంగా, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవునికి లోబడి మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబంగా ఉన్నది. కాబట్టి భూమి మీద నేరస్థాపన చేసినటువంటి కుటుంబం, ప్రపంచానికి ఆశీర్వాదం తీసుకొచ్చినటువంటి కుటుంబం అబ్రహాము యొక్క కుటుంబం. కాబట్టి పిల్లారా, మనమందరము కూడా అబ్రహాము కుటుంబం వలె ఆశీర్వాదాలు తీసుకొచ్చే కుటుంబాలుగా ఉండాలని దేవుడి వాక్యం నీతో నాతో మనందరితో హెచ్చరిక చేస్తుంది. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభు, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. బాబీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. బాబీ చుట్టూ కంచి వేయండి, కాచి కాపాడి ఖండించండి తండ్రి. రమ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, జయబాబు చుట్టూ కంచి వేయండి, కాచి కాపాడి ఖండించండి.
బాబీ తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. భార్గవ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తిమిళ్ళ కుమరించండి ప్రభా. బాబీ కోసం నువ్వు సిద్ధం చేసిన జాబుని కుమారుడికి అనుగ్రహించండి, దీవించండి. బుజ్జి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, కిషోర్ చుట్టూ కంచివేయండి. శృతిని జ్ఞాపకం చేసుకోండి, వెంకన్న గారిని ముట్టుకోండి ప్రభా. నీకే వందనాలు తండ్రి. కనికరం చూపించండి, దయ చూపించండి, జాలిని చూపించండి తండ్రి. నీకే వందనాలు అయ్యా. మండలాస్పల్లిలో ఇల్లు కట్టుకొని చుండగా ఇల్లు త్వరితంగా అవుటుకుని సహాయం చేసే దేవుడా నీకే వందనాలు తండ్రి. అనంతకుమారి పెద్ద కుటుంబాన్ని ఆశీస్సుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నీకు బిడ్స్ బిలానీలోని కుమారుడికి సీటు వచ్చి ఉండగా ప్రభా దీవించిన ఆయన ఆశీర్వదించినావు. స్తుతులు అభిషేకాన్ని జ్ఞాపకం చేసుకోండి, ముట్టుకోండి. మెడిసిన్ చదువుచుండగా దీవించిన ఆయన ఆశీర్వదించండి. అనంతకుమారి పెద్ద వారి యొక్క మిస్సెస్ గారిని ముట్టుకోండి. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందన జ్ఞాపకం చేసుకోండి తండ్రి, దీవించండి. కెనడీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. అయా నీకే వందనాలు. జడియని జ్ఞాపకం చేసుకోండి, జసేన్ని ముట్టుకోండి ప్రభా. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభా, దీవెలు కుమరించండి. విజయరాజు కుటుంబాన్ని, వారికి ఇచ్చిన ముగ్గురు పిల్లలను దీవించండి. కొత్తపల్లి జోసెఫ్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నీకే వందనాలు. వారి కుమార్తెను, వారి మిస్సెస్ గారిని, వారి కుమారుని దీవించండి. కనకరాజు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నీకే వందనాలు ప్రభా. జన్ను ప్రవీణ్ కుటుంబాన్ని, సాగర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. జిల్లా లక్ష్మి గారిని ముట్టుకోండి ప్రభా. జిల్లా వెంకటేష్ కుటుంబాన్ని, జిల్లా వీరబాబు కుటుంబాన్ని, గోపమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అనసూయమ్మ గారి కుటుంబాన్ని, హైమావతి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయా కనకలక్ష్మి కుటుంబాన్ని, జ్యోతి కుటుంబాన్ని, సామ్రాజ్యం గారి కుటుంబాన్ని, రత్నమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మార్తమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. లుధియా దుర్గే గారి కుటుంబాన్ని, యలమంచి శ్రీనివాస్ గారి కుటుంబాన్ని, జాన్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంబాబు గారి కుటుంబాన్ని, అయా వారి పెద్ద బాబు చిన్నబాబుని జ్ఞాపకం చేసుకోండి. భారతమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఎస్ వెంకటేష్ కుటుంబాన్ని, అయా అదేవిధంగా తండ్రి సౌమ్యాన్ని ముట్టుకోండి ప్రభా. అయా కిరణ్ జ్ఞాపకం చేసుకోండి. జేమ్స్ యాకయ్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఓయి ఫ్రెండ్స్ అందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. భాస్కర్ వీధి కుటుంబాన్ని, బొమ్మకు మురళి కుటుంబాన్ని, చక్రవర్తి కుటుంబాన్ని, గోపాలకృష్ణ కుటుంబాన్ని, నాగరాజు నుండు కుటుంబాన్ని, పాలి వెంకటరత్నం కుటుంబాన్ని, పూల్ సింగ్ గారి కుటుంబాన్ని, ప్రశాంత్ కుటుంబాన్ని, రస్సుల్ కుటుంబాన్ని, సైదుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని, సత్య కుటుంబాన్ని, శేఖర చింత కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయా శ్రీధర కసిరెడ్డి కుటుంబాన్ని, కట్టా రాంప్రసాద్ గారి కుటుంబాన్ని, రామేశ్వర కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంజయ్ కుమార్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శారద గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. చక్రవర్తి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. స్వాతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నాగరత్నం గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సరితాను సునీల్ జ్ఞాపకం చేసుకోండి తండ్రి, దీవించండి, ఆశ్రయించండి తండ్రి. స్వాతి సురేష్ జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయా నీకే వందనాలు. జయమని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి తండ్రి, నీకే వందనాలు. వారికి ఇచ్చిన చక్రవర్తి గారిని జయమని ప్రేమించి ఇచ్చిన నలుగురు కుమార్తెలను బట్టి వందనాలు. జ్ఞాపకం దీవించి ఆశ్రయించమని తండ్రి నీకే వందనాలు చెల్లిస్తూ జీవాధిపతిని చిత్తను నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడెప్పుడు మనందరికీ, ప్రపంచంలో పరిశుద్ధులందరికీ, ఇక్కడ కుడి ఉన్న ప్రతి బిడ్డకని సదాకాలము తోడే అని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.